భూభారతిలో గిఫ్ట్ డీడ్ మిస్సింగ్, సేల్ లీడ్ ఆప్షన్తో రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్, అదనపు ఆదాయం కోసం సర్కార్ కక్కుర్తి పడతా ఉందట, రైతుల నెత్తిపై రిజిస్ట్రేషన్ భారం. నిజానికి గిఫ్ట్ డీడు సేల్ డీలు దాదాపు సేమ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్త ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది, వాళ్ళకు హక్కులు కూడా దాదాపు ఒకే రకమైన ఉంటాయి. కాకపోతే గిఫ్ట్ డీడ్కి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువ ఉంటాయి, అట్లాగే సేల్ డీడ్కు ఎక్కువ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు. కావాలని గిఫ్ట్ డీడ్ని ఇగ్నోర్ చేసి, అంటే కనిపించకుండా చేసి ఇక్కడ సేల్ డీడ్ మాత్రమే చేపిస్తూ ఉన్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుకునేందుకు కక్కుర్తి పడతా ఉంది ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది. సో దానికి సంబంధించింది ఇది. 50% చెరువులు ఖాళీ, రాష్ట్రంలో 10,700 చెరువుల్లో సగం లోపే జలాలు, మార్చి మొదట్లోనే అడుగంటిన నీటి వనరులు, భద్రాద్రి కొత్తగూడెంలో 90% ఎండిన చెరువులు నీరుడు, రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదు, అయినా చెరువులను నింపని కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు కేసీఆర్ పాలనలో నడివేసవిలోనూ మత్తళ్ళు, ప్రస్తుతం సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు, ఎండలు ముదిరితే మున్ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవచ్చు అనేది. జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నెలో ఎండిపోయిన చెరువు అనేది రాసింది. నిజానికి రాష్ట్రంలో 21,500 చెరువులు ఉంటే అందులో సగం చెరువుల్లో చుక్క కూడా నీళ్ళు లేవు, మొత్తం ఎండిపోయిన పరిస్థితి. మార్చి మొదటి వారంలో ఎట్లుంటే ఏప్రిల్ మేలో ఎట్లా ఉండబోతా ఉంది. తాగునీటికి సాగునీటికి గడ్డు పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఈసారి వర్షాలు బాగా పడినా, నదులు పొంగిపొరినా కానీ ఆ నీటిని లిఫ్ట్ చేసి చెరువులు నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నమస్తే తెలంగాణ రాసిన కథనం ఇది. సో ఇది సుకోయ్ మిస్సింగ్, అస్సాంలో యుద్ధ విమానం గల్లంతు, గాలింపు చేపట్టిన ఐఏఎఫ్ అని ఒక వార్త. ఇదంతా ఇక అడ్వర్టైజ్మెంటు. సో ఇది మనకు నమస్తే తెలంగాణ రాసినటువంటి నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన కథనం. అక్రమ మైనింగ్ అర్ధరాత్రి కలరింగ్, అనుమతులు లేకుండా కొత్వాల్గూడలో రాఘవ మైనింగ్ నీరుడు, పీసీబీ మూసివేత ఉత్తర్వులు అయినా క్రషింగ్, జీవో 111 నిబంధనలు ఉల్లంఘించిన పొంగిలేటి కంపెనీ, బీఆర్ఎస్ బృందం పర్యటనతో రాత్రికి రాత్రే బోర్డు చేరిపివేత. సో ఇది మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్ మీద పడ్డది బీఆర్ఎస్, మొత్తం బీఆర్ఎస్ నాయకులు దాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మొన్న హరీష్ రావు కామెంట్ చేశారు, నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అట్లాగే దాసోజు కావచ్చు, మిగతా నాయకులంతా ఇక్కడికి వెళ్ళి మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి పోయి చూశారు. పీసీబీ అతికిచ్చిన నోటీసులను ఈ రాఘవ కంపెనీ చించేసిందట. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. దాగని దోపిడీ, సున్నప్రాయ అక్రమ మైనింగ్కు అధికారం అండ, డెక్కన్ ఎన్సీఎల్ను కాపాడేందుకు ఈ టెండర్లలో అక్రమాలు, 2 కంపెనీలు దక్కించుకున్న బ్లాక్లోనే పాత మైనింగ్ జాడలు, కంపార్ట్మెంట్లు ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే, డీజీపీఎస్ కార్నర్ పాయింట్లతో గూడుపటాను వీరిలోకి, తాజా మైనింగ్తో మట్టపల్లి ఆలయానికి పంచి ఉన్న ముప్పు, ఈ టెండర్ల అక్రమాలపై ఇటీవల సీఎంకు లేఖ రాసిన కేటీఆర్ అనేది. సో సున్నప్రాయి అక్రమ మైనింగ్కు అధికారం అండ, సున్నప్రాయికి సంబంధించి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది, 2 కంపెనీలకు మేలు చేసే చర్యలు నడుస్తూ ఉన్నాయి అనేది ఒక కథనం రాసింది. కేజీఎఫ్ తరహాలో పొంగులేటి మాఫియా, అవినీతి అక్రమాలకు అడ్డాగా రాఘవ కన్స్ట్రక్షన్, 1000 కోట్లు కొల్లగొడుతున్న అధికారులకు పట్టదా, క్రషర్ల నిర్వహణకు ఒక్క అనుమతి అయినా ఉన్నదా, జీవో 111 పేదలకు మాత్రమేనా, పెద్దలకు వర్తించదా, బీఆర్ఎస్ నేతల ధ్వజం, కొత్వాల్గూడలో పర్యటన, పట్టపగలే గుట్టలను మింగుతున్నారు దాసోజ్, కాంగ్రెస్ దోపిడీకి ప్రయోగశాలగా రాష్ట్రం ఆర్ఎస్పీ, హైడ్రాకి అక్రమాలు కనిపించట్లేదా కార్తిక్ రెడ్డి, కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్ ఎర్రోల శ్రీనివాస్, పేరు దాచేస్తే కొండ దాగుతుందా మన్య క్రిషాంక్. వీళ్ళంతా నిన్న కొత్వాల్గూడలో సందర్శించి ఈ మైనింగ్ కంపెనీలకు అనుమతులు లేవు, దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాసినటువంటి ఇది వార్త. అభివృద్ధిని అడ్డుకోం, లూటీ చేస్తే ఊరుకోం, 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లతోని మూసి సుందరీకరణ చేసి చూపిస్తాం, ఒక్క ఇటుక కూల్చకుండా అభివృద్ధి చేయొచ్చు, బీఆర్ఎస్ పాలనలోనే పకడ్బందీ ప్రణాళికలు, దశల వారీగా మూసిని అభివృద్ధి చేయాలి, కమిషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆరాటం, 1,50,000 కుటుంబాలను రోడ్డున పడేసే కుట్ర, నాగోల్ ఎస్టీపీ సందర్శనలో కేటీఆర్ ధ్వజం చేసింది అనేది ధ్వజమెత్తిండు, ఒక్క ఇటుక కూల్చకుండానే ఏ ఒక్కరిని బజార్కి ఇడ్చకుండానే అభివృద్ధి చేయొచ్చని నిరూపించింది కేసీఆర్ సర్కార్, మూసీ ప్రక్షాళనకు చిత్తశుద్ధితో ప్రయత్నించింది, అందుకు నాగోల్లో గత ప్రభుత్వం నిర్మించిన మురికినీటి శుద్ధి ప్లాంటే ఒక ఉదాహరణ, 5,000 కోట్లతో ఇలాంటి 32 ఎస్టీపీలను నిర్మించడంతో పాటు 5 కిలోమీటర్ల మూసీ తీరాన్ని సుందరవనంగా మార్చింది అంటూ
నిన్న మూసీలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తూ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. సో దానికి సంబంధించినటువంటి వార్త